ఐబొమ్మ రవి, ఐబొమ్మ రవి, ఐబొమ్మ రవి. ఒక తెలివైన వాడు కంటెంట్ క్రియేట్ చేసి ప్రజెంట్ చేయాలనుకుంటాడు. వాడే డైరెక్టర్. అన్నా నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్నా, చచ్చిపోతానన్నా అని కూడా అంటాడు. టీజర్లో, ట్రైలర్లో క్యూరియాసిటీ పెంచుతారు. మనకు అవసరం లేదు, మనం కోరుకోలేదు, అయినా సరే వచ్చి టపటప మన ముందు పడిపోతాయి. కాల్చి చంపాలి అంటే ఎన్కౌంటర్ చేయాలి పోలీసు వాళ్ళు కాకపోయినా ఇండస్ట్రీ వాళ్ళైనా చేయాలి. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ విషయానికి వస్తే అందరిది తప్పు ఉంది. ఐబొమ్మ రవి ఇవాల్టి ట్రెండింగ్ టాపిక్. మీరు కూడా చూసే ఉంటారు. గత 5 రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా, ఎవరి నోట వెంట విన్నా కూడా ఐబొమ్మ రవి, ఐబొమ్మ రవి, ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవి పైరసీ చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. ఇది మనందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఇందులో ఐబొమ్మ రవి ఒక్కడిదే తప్పు కాదు. ఇండస్ట్రీ వాళ్ళది తప్పు ఉంది, పోలీసు వాళ్ళది కూడా తప్పు ఉంది, ప్రజలది కూడా తప్పు ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఒక తెలివైన వాడు కంటెంట్ క్రియేట్ చేసి ప్రజెంట్ చేయాలనుకుంటాడు. వాడే డైరెక్టర్. ఒక డబ్బున్న వాడు ఇన్వెస్ట్ చేసి దాంతో లాభాలు పొందాలనుకుంటాడు. వాడే ప్రొడ్యూసర్. ఒక కళ ఉన్నవాడు నటించి రెమ్యునరేషన్ తీసుకోవాలనుకుంటాడు. వాళ్ళే యాక్టర్లు. శ్రమ ఉన్నవాడు శ్రమిస్తారు. లైట్ మెన్లు, ఏదో ఇంకా ఏదేదో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే సినీ కార్మికులు. ఇంతమంది కష్టపడి ఒక సినిమాను తయారు చేసి పబ్లిక్లోకి వదిలి సొమ్ము చేసుకునే టైంలో సొమ్ము కాకముందే దాన్ని పైరసీ చేసి, అంటే దొంగలించి ఉచితంగా ప్రజలకు ఇవ్వడమో, లేదంటే దాని వెబ్సైట్లో పెట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసో, లేకపోతే వీళ్ళ డేటా తీసుకొనో, ఏ రకాల వేరే కారణాల నుంచి వేరే రకాలుగా వాళ్ళు సంపాదించుకోవడం అనేది తప్పే. అది దొంగతనమే అవుతుంది. పైరసీ అనేది డేంజరస్. దాన్ని మనం ఎవరూ అంగీకరించకూడదు. ఇది పక్కన పెడదాం. పైరసీ తప్పని తెలిసినా సరే ప్రజలు ఎందుకు పైరసీలోనే చూస్తారు? ఎందుకు అక్రమంగా ఆ వీడియోలను చూస్తారు, అక్రమంగా ఆ సినిమాలను చూస్తారు? ఎందుకంటే టికెట్ల రేట్లు విపరీతంగా పెరగడం, థియేటర్లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్, ఎగ్ పఫ్, వాటర్ బాటిల్ కూడా 4 రెట్లు 5 రెట్లు ఎక్కువ ధరకు అమ్మడం, అంత డబ్బులు ఎఫెక్ట్ చేసి అందరూ వెళ్ళలేరు. మన ఇండియాలో మెజారిటీ డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాసు, అసలు పూట కూడా గడవని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ సినిమా చూడగలుగుతారా? చూడలేరు. సినిమా ఎందుకు చూస్తాము? చూడలేనప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కదా అంటే కుదరదు. ఎందుకంటే మన ప్రమేయం లేకుండానే సినిమాను మొత్తం రెడీ చేసి టీజర్ అని, ట్రైలర్ అని, ప్రమోషన్స్ అని వద్దన్నా సరే మన కళ్ళ ముందుకు తీసుకొస్తారు. టీవీలలోనో, లేదంటే యాడ్స్లలోనో, సోషల్ మీడియాలోనో మన ప్రమేయం లేకుండానే, మనకు అవసరం లేదు, మనం కోరుకోలేదు, అయినా సరే వచ్చి టపటప మన ముందు పడిపోతాయి. అవేమో ఉచితంగానే చూపిస్తారు. టీజర్లో, ట్రైలర్లో క్యూరియాసిటీ పెంచుతారు, కుతూహలాన్ని పెంచుతారు. ఏముందనేసి. సినిమా అనేది మన ఇండియన్స్కి, మన తెలుగు వాళ్ళకి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ అనేది మనం చూడాలని అనుకుంటాం, మనందరికీ అలవాటు కూడా, చూస్తాం కూడా. అయితే పైరసీలో ఐబొమ్మ నుంచి మంచి క్వాలిటీతో ఫ్రీగా వచ్చేటప్పుడు ప్రజలు ఎవరైనా సరే చూడాలని కోరుకుంటారు. అది తప్పు కానీ ఏదన్నా కానీ, అది తప్పని కూడా ప్రజలకు తెలియదండి చాలామందికి. అది పైరసీ అనేది తెలియదు, ఐబొమ్మ వెబ్సైట్ అనేది ఇల్లీగల్గా నడుపుతున్నది అనేది కూడా చాలామంది క్లారిటీ లేదు, తెలియదు కూడా. అందరూ తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఫ్రీగా దొరుకుతుందని చూస్తారు. ఎవరైనా ఫ్రీగా ఇస్తానంటే ఎవరైనా చేయి చాస్తారండి. లేనోడి పరిస్థితి అలానే ఉంటుంది. ఉన్నోడు బాగా బలిచినోడైతే ఎంత డబ్బులైనా సరే టికెట్ పెట్టి వెళ్తాడు, ఏమైనా సరే కొనుక్కొని తినగలుగుతాడు, సినిమా చూస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. అన్నా నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్నా, చచ్చిపోతానన్నా అని కూడా అంటాడు. ఇంత పిచ్చి ఉంటుంది. ఇంత పిచ్చి ఉన్నప్పుడు మీకోసం నీ ప్రాణాలు ఇచ్చేస్తాము, చచ్చిపోతాము, నువ్వు మా దేవుడివి అన్నప్పుడు ఏం చేస్తారు? యాక్టర్లు మాకింత ఫాలోయింగ్ ఉంది కదా, మాకు మార్కెటింగ్ ఉంది కదా, మేము సినిమాలు తీస్తే టికెట్లు తెగుతాయి కదా అనేసి విపరీతంగా రెమ్యునరేషన్లు పెంచేస్తారు. ప్రొడ్యూసర్లు ఆ రెమ్యునరేషన్ మేము అంత ఇవ్వము అనేది లేదు. వాళ్ళు కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ మనకు ఆదాయాలు వస్తాయి అనే ఒక క్యాలిక్యులేషన్తోనే వాళ్ళు ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడతారు.
ఎందుకంటే మార్కెట్లో టికెట్లు తెగుతాయని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇష్టం వచ్చినట్టు పెంచేస్తారు, రెమ్యునరేషన్లు పెంచేస్తారు. పాపం ఈ కార్మికులకైతే పెద్దగా ఇవ్వరు, అది వేరే టాపిక్. వాళ్ళ బతుకులు పాపం అంతంత మాత్రమే ఉంటాయి, అద్దెళ్ళలోనే ఉంటారు. ఆ పైకి గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అలా కనిపిస్తుంటారు చాలామందికి. వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. సో ఇండస్ట్రీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేయడం అనేది ఒక తప్పు. యాక్టర్లు, హీరోలు కూడా పెద్ద పెద్ద హీరోలు రెమ్యునరేషన్లో భయంకరంగా ఎక్కువగా తీసుకోవడం అనేది ఒక తప్పు. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సరే ఆ బడ్డెను మొత్తం ప్రజల మీదనే పడుతుంది. ఇది కూడా అన్యాయమే, ఆలోచించాల్సిన విషయమే. వాళ్ళ తప్పు కూడా ఉంది. నెక్స్ట్, ఇక్కడ ప్రజల తప్పు ఉంది. పైరసీలో చూస్తున్నారు ఫ్రీగా వస్తుందనేసి. ఐబొమ్మ రవి తప్పు ఉంది, పోలీసు వాళ్ళు కూడా తప్పే ఉందండి. మొన్న సత్యనారాయణ గారు అంతటి వాళ్ళు పక్కన 5-6 మంది హీరోలను వాళ్ళని కూర్చొని పెట్టుకుని, అతను ఎవరో ప్రొడ్యూసర్ అంట, ఏదో సిఎల్ రావు వెంకట్రావు ఏదో ఉంది మొత్తానికి పేరు. ఈ పైరసీ చేసిన ఐబొమ్మ రవిని రక్తం చిందించాలి అన్నట్టు మాట్లాడారండి. అది చూసినప్పుడు నాకైతే ఒకటే అనిపించిందండి, అర్హత లేనోడి చేతిలోకి డబ్బు వెళ్ళినా, అధికారం వెళ్ళినా ఇలానే ఉంటుంది. ప్రమాదకరమైన ఆలోచనలే వస్తాయి అని అనిపించింది. ఆయన ఎందుకు అలా మాట్లాడాడు అంటే, ఆయన ఒక 2-3 సినిమాల దాకా పైరసీ అయ్యారంట. సుమారుగా ఒక 200 కోట్ల దాకా నష్టం వచ్చిందనేసి చెప్తున్నారు. కానీ ఆయన అంత మాట అన్నప్పుడు మన పోలీసు వారు కూడా, సత్యనారాయణ గారు కూడా ఏం మాట్లాడకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయము. సో దీని మీద కూడా చాలా డిబేట్లు, ట్రోళ్ళు చాలా నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ విషయానికి వస్తే అందరిది తప్పు ఉంది. ఐబొమ్మ రవి పైరసీలో సినిమా చూపించడం తప్పు, అది దొంగతనము. పైరసీని ఎంకరేజ్ చేయడము ప్రజలది తప్పు. ఎందుకంటే పైరసీ అంటే ఒక దొంగతనము. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది మన దేశానికి అంత మంచిది కాదు. టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేసి, తినుబండారాలు థియేటర్లో కూడా వాటి రేట్లు భయంకరంగా పెంచేసి ఈ మొత్తం భారాన్ని ప్రజల మీద వేయడం కూడా ఇది అన్యాయమే. ఇది కూడా ఇండస్ట్రీ వాళ్ళది తప్పే. హీరోలు కూడా ఇష్టం వచ్చినట్టు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం కూడా తప్పే. పాపం అక్కడ శ్రమించి కార్మికులకు లైఫ్ ఉండదు సరిగా, అద్దెళ్ళలో ఉంటారు. గ్లామర్ ఫీల్డ్లో కాబట్టి గ్లామర్గా కనిపిస్తుంటారు పాపం వాళ్ళు. చాలా దారుణంగా ఉంటాయి వాళ్ళ పరిస్థితులు నాకు తెలిసినంత వరకు. సో హీరోలు కూడా, పెద్ద పెద్ద యాక్టర్లు కూడా కొంచెం రెమ్యునరేషన్ తగ్గించి, టికెట్ల రేట్లు తగ్గించి ప్రజల మీద అంత భారం పడకుండా చూడాలి. నెక్స్ట్, ఆయన సిఎల్ రావు ఎవరో ఆయన ఎన్కౌంటర్ చేయాలి అని సత్యనారాయణ అంతటి ఆయన ముందు ఆ పోలీస్ వాళ్ళు అంతమంది ఉంటే వాళ్ళ ముందు అలా మాట్లాడడం అనేది దారుణం. మన ఇండియా వ్యవస్థలో ఇష్టం వచ్చినట్టు ఎన్కౌంటర్లు చేసే ఆ చట్టాలు లేవు, అలా కుదరదు. కానీ ఆ పోలీసు వారు స్పందించి వెంటనే చెప్పుంటే బాగుండు. ఎందుకంటే ఆయన మీడియా ఒక ప్లాట్ఫామ్లో మాట్లాడారు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో. సో అది ఎంత మేరకు కరెక్ట్ కాదు. సో ఆ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి ఈ బుద్ధటికి 5 రోజులు అవుతుంది. ఆయన అందరికీ సినిమా చూపించాడు. ప్రజలు 95% మంది ఆయన్ను ఆదరించి, నువ్వు మా దేవుడివి, మా మద్దతు మీకే ఉంటుంది అలాగా. అంతేకాకుండా ఈ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భయంకరంగా ఏదో మెసేజ్లు, ఫోన్లు చేస్తున్నారంట. ఏమని, మేమందరం తలా ₹1 వేసినా సరే 10 కోట్లు ఈజీగా అవుతుంది, ఆ డబ్బులు మీకు ఇస్తాము, మీ ఫీజు కింద 10 కోట్లు చెల్లిస్తాము, ఐబొమ్మ రవిని సేఫ్గా బయటికి తీసుకురండి అనేసి. ఎంత ఆదరణ చూడు. మన ఇండియన్స్, పైగా మన తెలుగు వాళ్ళు అభిమానించారంటే పాపం వాళ్ళు బాగా గుండెల్లో పెట్టేసుకుంటారు. కానీ ఐబొమ్మ రవి చేసింది 100% తప్పు. కానీ ఇలాంటి పైరసీలు ఎప్పటి నుంచినో జరుగుతున్నాయి. ఒక క్యాసెట్, CD, DVD ప్లేయర్లు ఉన్నప్పటి నుంచి పైరసీలు జరుగుతున్నాయి. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా వెబ్సైట్లు ఉన్నాయంట, 20-25 దాకా ఉన్నాయంట ఇల్లీగల్గా నడిపేటివి. సరే, ఐబొమ్మ రవి చేశాడు, ఓకే, ఆయన క్షేమంగానే బయటికి రావాలని మనం కోరుకుంటున్నాం. క్షేమంగా బయటికి రావాలి. సో ఇండస్ట్రీ వారు మనకు రేట్లు తగ్గించి ఒక మంచి మంచి సినిమాలు తీసి మనకు చూపించాలి. పోలీస్ వ్యవస్థలు అద్భుతంగా పనిచేయాలి. సో మన ప్రజలు కూడా ఇలాంటి పైరసీ లాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉంటే మనకే మంచిది, మన దేశానికి మంచిది. ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు, ఎలాంటి నష్టాలు అంటే చాలా రకాల నష్టాలు జరుగుతున్నాయి, అంతా వేరే టాపిక్.
సో ఇది మాట్లాడుకునేందుకు సమయం కాదు, మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. దయచేసి మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్లో తెలపండి. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.